జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేదానికి సంబంధించి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన ముఖ్య నాయకులు పంచకల రమేష్ ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా మీ అధినేత మీకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ముఖ్యంగా మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను అమలాపురం నాతో పాటు 28 మంది, నాతో కలిపి 28 మందితో ఒక టీంని కమిటీని వేశారు. 5గురు ప్రెసిడెంట్ కమిటీ కూడా మాతో జాయిన్ అవుతారు. 33 మంది ఉంటాం. 33 మంది కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఎవరైతే ఆశావాహులు ఉంటారో, ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడి ఏ పదవులు చేయాలనుకుంటారో, కొందరు నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు అడగవచ్చు, కొందరు ఎలక్షన్లో పోటీ చేయాలనుకోవచ్చు. వారి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కోరుకున్న పదవులు అప్లికేషన్లు పెట్టుకోవటం, అవి మేము కలెక్ట్ చేసి అధ్యక్షుల వారికి ఇవ్వటం కార్యక్రమం ఉంటుంది. ఎక్కడా కూడా అంటే చరిత్రలో నేను 4 సార్లు కంటెస్ట్ చేశాను. 22 సంవత్సరాల్లో నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో నాయకుడు పదవులు ఇచ్చి రిలీజ్ చేయడం తప్ప, దానికి ఒక సీనియర్ నాయకులను వేసి ప్రజల నుంచి నీకేం కావాలో అని అడగటం అనేది మాత్రం ఇది ఒక రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. మనస్ఫూర్తిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని నిజాయితీగా వారం రోజులు మేము అక్కడ ఉండి చేయాల్సిన కార్యక్రమం ఇది. చిత్తశుద్ధితో ప్రతి కార్యకర్త జన సైనికుడిని, వీర మహిళని అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా కార్యక్రమాన్ని చేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశమై వాళ్ళకి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళేదానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సాధకులు కూడా మమ్మల్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు, పార్టీని బలోపేతం చేసేందుకు మాకు పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛనిచ్చి పార్టీకి సంబంధించి పనిచేసే అవకాశాన్ని కల్పించారు. పవన్ కళ్యాణ్ ఈరోజు మాకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది మేము జీవితంలో మర్చిపోలేమంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క సమాచార సేకరణ కమిటీ కూడా, దానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక 29 నుంచి పూర్తిగా కూడా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళబోతున్నారు. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో డేటాను కూడా సేకరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకురాబోతూ ఉన్నారు.